హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మూడో రోజు అన్నా క్యాంటీన్ సరౌండింగ్లో ఉన్నాం. లోపల సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈరోజు టిఫిన్ ఎలా ఉంది, ఈ రోజు మెనూ ఏంటి, ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోబోతున్నాం రండి. ఏమండి ఈరోజు అన్నా క్యాంటీన్ మూడో రోజు పొద్దున వేళ టిఫిన్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఒక అన్నా క్యాంటీన్ 5 రూపాయల టిఫిన్? చాలా బాగుంది సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు, అప్పుడు అన్నా క్యాంటీన్ డౌన్ అయింది కొన్ని కారణాల వల్ల, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సార్? నేను డైలీ వర్కర్ని, నాకు వచ్చేది 400, ఆల్రెడీ 500, కానీ అన్నం తినడానికి కూడా ఉండదు నాకు. ఆ వచ్చిన దాంట్లో నేను తాగడానికే నాకు సరిపోతుంది. 200 ఇప్పుడు బ్రాండ్లు కూడా 200, 250, 230 అంటున్నారు. ప్రామిస్గా నేను చెప్పేది, వాళ్ళందరూ అలా మోసం చేశాడు జగన్. నాకు వచ్చిన తర్వాత నేను అన్నం కూడా తినకుండా పడుకునేవాడిని, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి 5 రూపీస్కి దేవుడిలాగా సాయమేది. జగన్ గారు కొద్దిగా డౌన్ చేశారని అన్నారు కదా, చంద్రబాబు నాయుడు కూడా మంచి చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇలాంటి చేస్తే చాలన్నయ్య, కొద్దిగా మనం ఎదగడానికి ఇంకా అవకాశం ఉంటుంది అన్నయ్య. ఎవడో బయట నుంచి రావసల్లా, మనలో ఉన్నవాళ్ళే ఒకళ్ళు. జగన్ అయినా, పవన్ అయినా, చంద్రబాబు అయినా సరే, వాళ్ళు కూడా బాగా మారాలని నేను కోరుకుంటున్నాను. బేసికలీ ఈ కూటమి ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం, అభివృద్ధి జరిగిద్దని నమ్మకం అనేది మీ ప్రజల్లో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఉంది. 99 కూడా కాదు, 100% ఉంది. మరి కొన్ని లీడర్స్ కానీ కొంతమంది 5 రూపాయలు ఇచ్చి నార్మల్ భోజనం ఇస్తున్నారు అని అంటున్నారు, నిజమే అంటారా? మంచి భోజనం ఇవ్వట్లేదు అంటారా 5 రూపాయలకి? ఏంటి సంగతి? ఎందుకంటే క్వాలిటీ రాదన్న, కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు నేను విమర్శించను. కాకపోతే ఇంతకంటే మంచి భోజనం రాదు. ఇదే టిఫిన్, ఇదే భోజనం, ఇదే నైట్ పూట భోజనం బయట తినాలంటే ఎంత ప్రైస్? టిఫిన్ కానీ ప్రైస్ అయితే నాకు 100 రూపీస్ అండి, 99 రూపీస్. ఓకే, ఎంతకి ఇస్తారు? 100కి ఎన్ని పాయింట్లు ఇవ్వగలరు ఈ టిఫిన్? దీనికైతే 100 పాయింట్స్ ఇస్తా. సక్సెస్ నాన్ సక్సెస్ అన్నాకండి? సక్సెస్. ఈరోజు టిఫిన్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉంది సార్. అదే కారపొడితో తినలేము, వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టాలి. అదే టిఫిన్ బయట తినాలంటే ఎంత ఉంటుంది? బయట తినాలంటే చాలా ఇది సార్, దాని గురించి కాదు. మన ప్రభుత్వం వచ్చినాక, బాబు గారి ప్రభుత్వం వచ్చినాక ఆయన్ని ఏది లేకుండా పెట్టాలి. ఇప్పుడు మందు రేట్లు కొనుక్కోలేక సత్తనం, ఇదే పెట్టాడు దేవుళ్ళలాగా. కనీసం ఇడ్లీ ఏం తింటాం, కారపొడి వేస్ట్ చేయకూడదు కదా పెట్టించుకున్నాయి. అది నేను అనేది. ఇంకా కాదే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ తీశారు, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండే? అప్పుడు పరిపాలన ఎలా ఉంది? అప్పుడు ఆయన తీసినాక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక పేదోళ్ళకి అన్నం పెట్టిన తీసి పారేంగి. అదేంటి అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారు జగన్మోహన్ రెడ్డి? ఆయన మంచి పనులు చేస్తానని అందరికి ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఏబ్బే అసలు పొరపాటును కూడా ఆయన కావాలని తీసాడు అన్నా క్యాంటీన్. ఎందుకు తీశారంటారు? ఆయన పెట్టింది మనం ఎందుకు పెట్టాలని. మరి చంద్రబాబు నమ్మచ్చు అంటారా? మనకి మంచి జరిగిద్ది, రాష్ట్రానికి మంచి జరిగిద్దన్న. ఆయన మంచి చేసే వ్యక్తి. ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఏ గవర్నమెంట్లో చూసారా? అన్నా క్యాంటీన్లు ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఏ గవర్నమెంట్లో చూసారా? ఈ గవర్నమెంట్లో? ఈ గవర్నమెంటేనండి ఫస్ట్ పెట్టింది ఈయనే, చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కూడా దానికి ఆయన తలుపును కూడా వచ్చి మేము బేసిక్గా ఆయన సినిమా నటుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అదే వ్యక్తిని నమ్మచ్చా? పొలిటికల్లోకి వచ్చారు కదా, నమ్మచ్చు అంటారా పవన్ కళ్యాణ్ అనే పర్సన్ని? ఆయన నమ్మబట్టే కదా సార్ ఇన్ని సీట్లు వచ్చినాయి. 100% ఇన్ని సీట్లు వచ్చినాయి. మన కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి ఏమైనా ముందుకెళ్ళిద్ది అంటారా? ఇది కూడా షెడ్ డౌన్ ఆయన కళా షెడ్ అలా అమరావతి రూపురేఖలే మారిపోయినాయి. అమరావతి రూపురేఖలే మారిపోయినాయి. ఆ పోలవరం ఒకటి, అమరావతి ఒకటి సక్సెస్గా అన్నీ చేస్తాం అన్న మాట ప్రకారం అన్నీ చేస్తాడు. అది కాదు బాబాయ్, ఏదేమైనా ఏ ముఖ్యమంత్రి వచ్చినా నిరుద్యోగులు కామన్గా ఉంటుంది. ఈ నిరుద్యోగి సంగతి ఉద్యోగాలు మటుకు కల్పిస్తాం. బాబు కల్పిస్తా అన్నాడు ఉద్యోగాలు 100% కల్పిస్తాడు. మరి ఇది ఈ ప్రభుత్వం ద్వారా ఈ అన్నా క్యాంటీన్ పెట్టినారు, ఈరోజు టిఫిన్కి ఎంత? 100కి ఎన్ని పాయింట్లు ఇవ్వగలరు? 100కి 100. సక్సెస్ నాన్ సక్సెస్? సక్సెస్.